నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు జూన్ 24కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ విఎంఆర్ సార్కి సంబంధించిన అర్థమెటిక్ కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. అంటే నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ విత్ నంబర్ ఆఫ్ మోడల్స్తో అప్డేటెడ్ వర్షన్ లాంచ్ చేయడం జరిగింది. సో దట్ యూ కెన్ క్రాక్ ఎనీ ఎగ్జామ్ విత్ ఈజ్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట. అండ్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి మన విఎంఆర్ సార్, కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. త్వరలో జిఎస్ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇవి మా విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో కమింగ్ టు టుడేస్ ఫస్ట్ టాపిక్, మొదలైన సమావేశాలు. ఏంటిది? 18th లోక్సభ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి కదా. సో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కదా. సో బీజేపీ అనేది రూలింగ్లోకి వచ్చింది అండ్ మేజర్ అపోజిషన్ పార్టీ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఇప్పుడు ఏంటి అంటే, ఈ యొక్క పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయని చెప్పేసి ఒక ఆర్టికల్ కవర్ అయింది. అదేంటో చూద్దాం. ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం రిజిస్టర్లో సంతకం చేస్తున్న ప్రధాని మోడీ. లోక్సభ 18వ తొలి సమావేశాలు ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ సభ్యులతో ప్రమాణం చేయించే కార్యక్రమం చేపట్టారు. చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి మనం చూసాం కదా, ప్రోటెం స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారని చెప్పాం? భర్తృహరి మెహతాబ్ ఎన్నికయ్యారు. సో ప్రోటెం స్పీకర్ కాన్సెప్ట్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? మనం ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఈ యొక్క ప్రోటెం స్పీకర్ అనే పదం రాజ్యాంగంలో ఉందా అంటే ఎక్కడా లేదు అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రోటెం స్పీకర్ అనే వర్డ్ అనేది ఎక్కడా ఉండదు రాజ్యాంగంలో. ఓకేనా? అయితే ఈ ప్రోటెం స్పీకర్ అనే పదాన్ని మనం ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏంటి అంటే 18th లోక్సభ సమావేశాలు స్టార్ట్ అయ్యాయనేసి ఆర్టికల్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఎంపీగా ఎన్నికైన, ఇది చూడండి, ఎంపీగా ఎన్నికైన అబ్దుల్ రషీద్ షేక్ ప్రమాణం చేయలేకపోయారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారన్న ఎన్ఐఏ అభియోగాలతో 2019 నుంచి ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. మనం చూసుకుంటే మొత్తం ఎన్నికైన ఎంపీల్లో 2 జైలు నుంచే పోటీ చేసి గెలిచారు అని చెప్పి మనం ఆర్టికల్లో చదువుకున్నాం. లాస్ట్ వీక్లో ఒక ఆర్టికల్లో చదువుకున్నాం. ఎవరెవరు వాళ్ళిద్దరు? ఒకళ్ళు అరవింద్ కేజ్రీవాల్ అండ్ ఇంకొకళ్ళు రషీద్ కదా. సో వీళ్ళిద్దరూ జైలు నుంచే పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అయితే ఈయన మీద ఉన్న అభియోగాలు ఏంటి అంటే, రషీద్ అనే ఆయన మీద ఉన్న అభియోగాలు ఏంటి అంటే, ఈయన టెర్రరిజంని ఎంకరేజ్ చేస్తున్నారని, టెర్రరిస్టులకి ఆవాసం ఇస్తున్నారని చెప్పేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఉంటుంది కదా. సో ఈ ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా 2019లో ఈయన అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఈయన తిహార్ జైల్లో ఉన్నారు. కాబట్టి ఈయన మీద ఉన్న ఎలిగేషన్స్ చాలా పెద్దవి కాబట్టి ఈయన ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఓకే, అండ్ బీహార్లోని సారన్ నుంచి ఎంపీగా గెలుపొందిన భాజపా సభ్యుడు రాజీవ్ ప్రతాప్ రూఢి తన మాతృభాష భోజ్పురిలో ప్రమాణం చేయలేకపోయారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పొందుపరిచిన 22 భాషల్లో భోజ్పురి లేకపోవడమే దీనికి కారణం. ఎవరు? ఇక్కడ ఒక ఆయన వచ్చారు, ఎంపీ రాజీవ్ ప్రతాప్. ఆయన మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేయలేకపోయారంట. యాక్చువల్లీ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు నంబర్ ఆఫ్ లింగ్విస్టిక్ డైవర్సిటీస్ చూసాం మనం ఈ ఇయర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సోమవారం లోక్సభలో ఎంపీల ప్రమాణ సందర్భంగా భాషా వైవిధ్యం కనిపించింది. అంటే లింగ్విస్టిక్ డైవర్సిటీ కనిపించింది. ఎలా? పలువురు సభ్యులు సంస్కృతం, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా తదితర భాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఎవరి మదర్ టంగ్ వాళ్ళు యూజ్ చేసుకుని ప్రమాణ స్వీకారం చేశారు. ఒక్క ఆయన మాత్రం చేయలేకపోయారు. ఎందుకు అంటే ఆయన యొక్క మదర్ టంగ్ అనేది, ఓకేనా, ఆయన యొక్క మదర్ టంగ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ కాన్స్టిట్యూషన్లో స్పెసిఫై చేసిన 22 అఫీషియల్ లాంగ్వేజెస్లో లేదంట. ఓకేనా, ఆ భాష ఏంటి అంటే భోజ్పురి లేదు కదా. అసలు ఇనీషియల్గా ఎన్ని భాషలు ఉన్నాయో చూద్దాం. ఇనీషియల్లీ ఎప్పుడు 1950 జనవరి 26 ఇప్పుడు కదా మనకి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పుడు 14 భాషలు మాత్రమే ఉన్నాయి. ఎన్ని? 14 లాంగ్వేజెస్. ఓకేనా, అయితే ఇప్పుడు ప్రెసెంట్ 22 లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. 22 అఫీషియల్ లాంగ్వేజెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ షెడ్యూల్లో మెన్షన్ చేశారని అడుగుతారు? షెడ్యూల్ 8. షెడ్యూల్
8. ఓకే, షెడ్యూల్ 8 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద అఫీషియల్ లాంగ్వేజెస్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. అందులో భోజ్పురి లేదు కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, మనకు కావాల్సిన పాయింట్స్ ఈ ఆర్టికల్ నుంచి. నెక్స్ట్ వన్, సరోగసి తల్లులకు 6 నెలల ప్రసూతి సెలవులు. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, సరోగసి యాక్ట్ ఉంటుంది కదా, సరోగసి యాక్ట్ ప్రకారం ఇప్పటి వరకు సరోగసి చేయించుకున్న మదర్ ఎవరైతే ఉంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సరోగసి అంటే ఏంటి, అద్దె గర్భం అని చెప్తారు. అంటే అసలు ప్రాసెస్ ఏంటి అంటే, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా ఒక మేల్ యొక్క స్పర్మ్ అండ్ ఫీమేల్ యొక్క ఓవం, ఆ పేరెంట్స్ బయోలాజికల్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఓవం అండ్ స్పర్మ్ కలెక్ట్ చేసి ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఐవీఎఫ్ టెక్నిక్స్ అంటారు కదా. సో ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా ఒక జైగోట్ని డెవలప్ చేసి దాన్ని అద్దె గర్భంలో ఇంప్లాంట్ చేస్తారు. ఎందుకు చేస్తారు ఇలా అంటే, ఇన్ కేస్ ఆ మదర్ యొక్క యూటరస్ అనేది ఆ బేబీని హోల్డ్ చేయలేకపోయినా, లేదు అంటే ఏదైనా మెడికల్ కండిషన్స్ వల్ల సరోగసి చేయించుకోవాలి అని ఆ పేరెంట్స్ విష్ చేసినా కానీ ఇట్లా సరోగసి అనేది చేసుకోవచ్చు. ఓకేనా, అది లీగల్. కానీ కొన్ని కండిషన్స్తో అది లీగల్ అనమాట ఇండియాలో. అయితే ఇప్పటి వరకు ఉన్న ఒక రూల్ ఏంటి అంటే, సరోగసి చేయించుకుంటారు కదా, ఎవరైతే బయోలాజికల్ మదర్ ఉంటారో ఆవిడికి సరోగసి లీవ్స్ అనేవి ఉండేవి కాదు. అర్థమైందా? అంటే సరోగసి గవర్నమెంట్ ప్రకారం ఇచ్చే మెటర్నిటీ లీవ్స్ అనేవి ఉండేవి కాదు. కానీ ఇప్పటి నుంచి సరోగేట్ మదర్కి కూడా, ఈవెన్ బయోలాజికల్ మదర్కి అండ్ సరోగేట్ మదర్కి కూడా 6 నెలల సెలవులు ఇస్తారంట. ఓకే, అదొక అప్డేట్. అదేంటో చూద్దాం. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు సరోగసి అద్దె గర్భం విధానంలో సంతానం పొందినట్లయితే ఇకపై 180 రోజుల సెలవు తీసుకోవచ్చు, అంటే 6 months. ఈ మేరకు 50 సంవత్సరాల కిందట ప్రకటించిన సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1972కు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు సరోగసి విధానంలో సంతానాన్ని పొందితే వారు 180 రోజుల మాతృత్వ సెలవులు పొందవచ్చు. ఒకవేళ గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆమెకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి. అర్థమైందా? ఈవెన్ ఆ సరోగేట్ మదర్ ఎవరైతే ఉంటారో ఆవిడ కూడా ఒక పబ్లిక్ ఎంప్లాయర్ అయితే ఆవిడకు కూడా ఈ సరోగసీ లీవ్స్ అనేవి శాంక్షన్ చేయవచ్చంట. ఓకే, ఇది ఒక అప్డేట్ మెన్షన్ చేసుకోండి. అండ్ ఇండియాలో సరోగసీ యాక్ట్ ఏదో చూద్దాం. అండర్ ద సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 2021, a woman who is a widow or a divorce between the age of 35 to 45 years or a couple defined as a legally married woman and man can avail of surrogacy if they have a medical condition necessitating this option. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఆవిడ విడో అయితే, లేదు అంటే ఏదైనా మెడికల్ కండిషన్స్ ద్వారా డాక్టర్ సర్టిఫై చేసి సరోగసీ ద్వారా మాత్రమే వీళ్ళకి పిల్లలు పుడతారు అని మెడికల్ కండిషన్ చూపిస్తే వాళ్ళు సరోగసీ ప్రొసీడ్ అవ్వచ్చు. అకార్డింగ్ టు విచ్ యాక్ట్? అండర్ ద సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2021. సో ఇది ఒక అప్డేట్ మెన్షన్ చేసుకోండి. 180 days లీవ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, కేరళ కాదు కేరళం. ఇదేంటి అంటే, స్టేట్కి సంబంధించిన నేమ్ చేంజ్ చేయాలి అని ఒక తీర్మానం పెట్టారు. అంటే ఒక రిజల్యూషన్ పెట్టారనమాట వాళ్ళ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. ఆ తీర్మానం అనేది పాస్ అయింది, కానీ సెంటర్ అప్రూవ్ చేయలేదు. ఓకే, అది ఏ స్టేట్ అని చూస్తే కేరళ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో వాళ్ళ యొక్క స్టేట్ నేమ్ని కేరళంగా మార్చాలి అని ఒక రిజల్యూషన్ ఎంటర్ చేసి పాస్ చేశారు. అయితే ఇప్పుడు దీన్ని యూనియన్ గవర్నమెంట్ అనేది కొట్టేసిందంట. ఓకే, సో ఒకసారి చూద్దాం. పేరు మార్పు కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసిన రాష్ట్ర శాసనసభ. కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి పినరై విజయన్ సోమవారం సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అదే సమయంలో విపక్షాలు కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ గతేడాది ఆగస్టు 9ను కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అయితే ఆ డిమాండ్ను కేంద్రం తోసిపుచ్చింది. అంటే యూనియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో ఇది మనకి కాన్స్టిట్యూషన్లో ఎట్లా లింక్ చేసుకోవచ్చు అంటే, ఆర్టికల్ 3 ఓకేనా, పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 3లో ఏం చెప్తారు అంటే, మనకు అక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటి అంటే, ఒకటి, ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం నుంచి విడిపోవాలనుకున్నా, లేదు అంటే ఒక రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాలు వచ్చి కలవాలనుకున్నా, లేదు అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన సరిహద్దులు అంటే జాగ్రఫికల్ బౌండరీస్ పెంచాలన్నా తగ్గించాలన్నా, అండ్ ఇంకొకటి ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక రాష్ట్రానికి సంబంధించి పేర్లను మార్చాలి అన్నా. ఓకేనా, ఈ 4 కండిషన్స్ కూడా
దేని ద్వారా కుదురుతాయి అంటే ఆర్టికల్ 3 ద్వారా కుదురుతాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన ఆర్టికల్ 3 ద్వారా కుదురుతాయి. అది ఏ పార్ట్లో ఉంది? పార్ట్ 1. పార్ట్ 1 డీల్స్ విత్ 1 to 4 ఆర్టికల్స్ కదా. సో ఇందులో 3rd ఆర్టికల్లో ఈ క్లాజెస్ అన్నీ ఉంటాయన్నమాట. దాని ప్రకారం మార్చుకునే వీలు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ ఆర్టికల్. 50వ ఏడాదిలోకి ఎమర్జెన్సీ, నేడు భాజపా నిరసనలు. అంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్ గారికి హిస్టరీలో చూసుకుంటే ఒక బ్లాక్ మార్క్ ఇది. అంటే ఏంటి అంటే 1975లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం 3 సార్లే జరిగిందనమాట ఇండియాలో. ఏంటి అంటే అది ఒకటి పాకిస్తాన్ వార్ అండ్ చైనా వార్ 1961 and 71 ఆ పీరియడ్స్లో ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది వెరీ ఇంపార్టెంట్, 1975లో 3వ ఎమర్జెన్సీ అంటే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. తెలుగులో ఏంటి అంటే జాతీయ అత్యవసర పరిస్థితి డిక్లేర్ చేశారు. దేనికోసం డిక్లేర్ చేశారు అంటే అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఒక కేసు విషయంలో రాయ్బరేలీ నుంచి పోటీ చేసినప్పుడు ఆ కేసు విషయంలో ఓడిపోయారనమాట. ఎక్కడ? అలహాబాద్ హైకోర్టులో ఓడిపోయారు. సో ఆ కోర్టులో ఓడిపోయినప్పుడు గవర్నమెంట్ పడిపోయే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అక్కడ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. ఒకసారి కాన్సెప్ట్ చూద్దాం. దేశంలో అత్యయిక పరిస్థితి ఎమర్జెన్సీ విధించి మంగళవారం నాటికి 49 ఏళ్లు పూర్తయింది. ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం సంచలనాత్మకం రేపడంతో రాజకీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలకు తావిస్తుంది. అయితే రాష్ట్రపతి దేశవ్యాప్త ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు 1975 జూన్ 25వ తేదీన అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. రాయ్బరేలీ నుంచి లోక్సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించిన కాసేపటికి ఇందిరా ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ ఓడిపోయారన్నా? అలహాబాద్ హైకోర్టులో ఓడిపోయారు. ఓకేనా? ఆ తర్వాత ఎమర్జెన్సీ విధించారనమాట. సో ఇది ఎమర్జెన్సీకి సంబంధించిన సమ్ ఆఫ్ ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 1975లో వచ్చింది కదా ఎమర్జెన్సీ, ఇది డ్యూ టు ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్. మీకు ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ అనేది 2 కారణాల ద్వారా రావచ్చు. ఒకటి ఎక్స్టర్నల్ అగ్రెషన్స్, అంటే బయట ద్వారా ఏదైనా వార్ కండిషన్స్ వచ్చినా ఇలా బయట వాళ్ళ ద్వారా వస్తే అది ఎక్స్టర్నల్ అగ్రెషన్ ద్వారా వచ్చింది. ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఓకేనా? అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, లోపల కంట్రీ లోపల కల్లోల పరిస్థితులు క్రియేట్ అయ్యి ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ద్వారా కూడా ఎమర్జెన్సీ విధించవచ్చు. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్. ఓకేనా? మనం ఫస్ట్ చూసిన 2 ఉన్నాయి కదా, ఇండియా చైనా వార్, ఇండియా పాకిస్తాన్ వార్. ఈ 2 కూడా ఎక్స్టర్నల్ అగ్రెషన్ ద్వారా వచ్చాయి. ఓకేనా? కానీ 1975లో వచ్చిన ఎమర్జెన్సీ మాత్రం ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ద్వారా వచ్చిన ఎమర్జెన్సీ. ఓకే, ఇది క్లియర్ కదా? అయితే ఇట్లా ఎమర్జెన్సీ విధించడం వల్ల 1975 నుంచి 77 వరకు 2 years నియర్లీ ఎమర్జెన్సీ పీరియడ్ నడిచింది. అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ గారికి బాగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందనమాట. అంటే ఎక్కువ ప్రజల్లో చాలా ఫోర్స్ఫుల్ డెసిషన్స్ ఇంపోజ్ చేయడం వల్ల ప్రజల్లో చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయింది. ఇంకోటి ఏంటి అంటే ఫోర్స్ఫుల్ స్టెరిలైజేషన్ చేశారనమాట. మెన్ ఎవరైతే ఉంటారో ఆ మెన్కి ఫోర్స్ఫుల్ స్టెరిలైజేషన్ అనేది చేయడం జరిగింది. ఆ ఆపరేషన్స్ వికటించి పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ రావడం ద్వారా చాలా మంది ఆపరేషన్స్ చేయించిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. ఓకేనా? ఇట్లా చాలా డార్క్ డేస్ అనేవి గడిచాయి ఆ 2 years. సో ఇమీడియట్గా 1977లో ఫర్ ద ఫస్ట్ టైం నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. ఆ గవర్నమెంట్ ఏంటి అంటే జనతా పార్టీ గవర్నమెంట్. జనతా గవర్నమెంట్, మొరార్జీ దేశాయ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఫస్ట్ కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం ఎప్పుడు ఫామ్ అయింది అని అడుగుతారు. 1977లో ఫామ్ అయింది. ఎందుకు అంటే దీనికోసమే, ఎమర్జెన్సీ క్రియేట్ చేయడం వల్ల నెగిటివిటీ ఎక్కువ డెవలప్ అయిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయింది అనమాట. ఓకే, ఇది బేసిక్ బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే ఈ ఇయర్కి, ఓకే, ఈ 25th రాబోతుంది కదా, ఈ 25th కల్లా ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్ళు గడిచిందంట. ఓకేనా? అది చూడండి. అండ్ మనకి కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్లో ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ గురించి వివరిస్తుంది అంటే ఆర్టికల్ 352. ఓకేనా? ఆర్టికల్ 352 ఇది ఫోకస్ చేయండి, సరిపోతుంది. ఈ పాయింట్స్ చూడండి, ఇట్స్ ఎనఫ్. నెక్స్ట్ వన్. Hungary, similar to numerous other European countries, is facing a challenge due to declining birth rate. To reverse population decline, Hungary announced a few measures to increase birth rate. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే
హంగేరీ ఉంది కదా, ఆ నేషన్ ఏదైతే ఉందో ఆ కంట్రీలో పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది తగ్గిపోతుందంట. అర్థమైందా? ఎక్కడైనా పాపులేషన్ పెరుగుతూ పోతుంది, ఇక్కడ హంగేరీలో మాత్రం డిక్లైన్ అవుతుంది, పాపులేషన్ తగ్గిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ హంగేరీ గవర్నమెంట్ ఒక నోవెల్ స్టెప్ తీసుకొచ్చింది ఈ యొక్క గ్రోత్ రేట్ని పెంచడానికి. ఏంటి అంటే అది ఎవరైతే మోర్ దాన్ 4 చిల్డ్రన్ కలిగి ఉంటారో హంగేరీలో వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తారంట. అంటే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఏ కంట్రీ ఇటీవల 4 చిల్డ్రన్ కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తూ న్యూస్లోకి వచ్చిన కంట్రీ అని అడిగితే హంగేరీ అనమాట. రీజన్ ఏంటి? పాపులేషన్ గ్రోత్ని పెంచడానికి. ఓకే, సో చూద్దాం. There are fewer and fewer children born in Europe. For the West, this is the immigration. They want as many migrants to enter as there are missing kids, so that the members will add up. So, ఇది చూడండి. The measures announced by the Hungary government exempts women raising at least 4 children from paying personal income tax for their lifetime. మొత్తం లైఫ్ టైంలోనే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు 4 చిల్డ్రన్ కంటే ఎక్కువ ఉంటే. ఏ దేశం అని అడుగుతారు? హంగేరీ. ఓకే, నెక్స్ట్ వన్, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2024. ఇది దేనికి సంబంధించింది అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ఒక రిపోర్ట్ న్యూస్లోకి వచ్చింది. అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం కదా, అంటే ఇండియాలో కానీ ఏ కంట్రీలో అయినా కానీ ఫారెన్ నేషన్ నుంచి ఆ కంట్రీకి వెళ్ళే పెట్టుబడులు అనమాట, వాటిని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని పిలుస్తారు. వెదర్ ఇట్ మే బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమైనా వేరే ఏదైనా ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ కోసమైనా తీసుకునే ఇన్వెస్ట్మెంట్స్నే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఈ రిపోర్ట్లో ఏం చెప్తున్నారో చూద్దాం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అరౌండ్ ద వరల్డ్ వెంట్ డౌన్ బై 2% in 2023 compared to 22. The drop varies from country to country with big drops seen in India, China, France, Australia and USA. సో మనకు కావాల్సింది ఇండియా. మొత్తం ఓవరాల్గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే గ్లోబల్ యావరేజ్లో తగ్గుతూ వచ్చిందంట ప్రతి కంట్రీలో కూడా. ఓకేనా? అందులోనూ ఇండియాలో ఇంకా ఎక్కువగా తగ్గింది అని చెప్తున్నారు. ఇండియా, చైనా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఇలాంటి పెద్ద పెద్ద నేషన్స్లోనే ఈ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి తగ్గాయని చెప్తున్నారు. సో మనం ఫోకస్ చేయాల్సింది ఇండియా మీద. ఓకే, డిక్లైన్ ఇన్ ఎఫ్డిఐ టు ఇండియా ఎంత తగ్గిందో చూద్దాం. ఇండియా సా ఏ బిగ్ డ్రాప్ ఇన్ ఎఫ్డిఐ. ఇన్ఫ్లోస్ డ్రాప్డ్ ఫ్రమ్ 49 బిలియన్ యూఎస్డి టు ద ప్రీవియస్ ఇయర్ అండ్ టు 28 బిలియన్ ఇన్ 2023. చాలా తగ్గింది కదా. మార్జిన్ చూడండి, 49 బిలియన్ యూఎస్డి ఉంది లాస్ట్ ఇయర్, కానీ ఈ ఇయర్ చూసుకుంటే 28 బిలియన్ యూఎస్డీకి తగ్గిపోయింది. అంటే పర్సంటేజ్లో చూడండి ఎంత తగ్గిందంట, 43% డ్రాప్ అనేది జరిగింది. ఓకేనా? అండ్ యూఎస్ఏ, చైనా, సింగపూర్ వర్ ద టాప్ 3 నేషన్స్. అంటే ఎఫ్డిఐస్ ఆకర్షిస్తున్న కంట్రీస్లో ఎక్కువగా టాప్లో ఉన్న నేషన్స్ ఏంటి అని అడుగుతారు. అంటే ఎక్కువ ఎఫ్డిఐస్ వెళ్తున్నాయి అనమాట ఆ కంట్రీస్కి. అవేంటో చూద్దాం. యూఎస్ఏ, చైనా, సింగపూర్, ఇవి టాప్ 3 నేషన్స్. ఓకే, అండ్ the United Nations Trade and Development Conference was founded in 1964 and given a new name in 2004. It is an UN official body. UNCTAD is an organization based in Geneva, Switzerland. ఓకేనా? ఇక్కడ మనం చూడాల్సింది రిపోర్ట్ ఎవరిచ్చారో చూడాలి కదా. ఎవరిచ్చారు అంటే UNCTAD. చూడండి. ఓకే, UNCTAD అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. అండ్ ఇక్కడ ఇండియా యొక్క ర్యాంక్ కూడా చూసుకోండి. ఇండియా 15th ర్యాంక్లో ఉంది. ఎఫ్డిఐస్ ఆకర్షిస్తున్న కంట్రీలో ఇండియా 15వ సంఖ్యలో ఉంది. అండ్ టాప్లో ఉన్న కంట్రీస్ ఏంటని అడిగితే యూఎస్ఏ, చైనా, సింగపూర్ అనమాట. ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకుని సరిపోతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, మూర్ఛ నియంత్రణకు పుర్రెలో సరికొత్త సాధనం. ఇదేంటంటే ఫిట్స్ వస్తాయి కదా, ఫిట్స్ ట్రెమర్స్ అంటాము. సో ఈ ట్రెమర్స్ తగ్గించడానికి, ఫిట్స్ తగ్గించడానికి మెదడులోనే కొత్తగా ఒక డివైస్ ఏర్పాటు చేస్తున్నారంట. అదేంటో చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్లో ఇలాంటివి ఇంపార్టెంట్. సో తీవ్ర మూర్ఛ వ్యాధి నియంత్రణ కోసం 12 ఏళ్ల బాలుడి పుర్రెలో బ్రిటన్ శాస్త్రవేత్తలు, ఎవరంట? బ్రిటన్ శాస్త్రవేత్తలు ఒక ప్రయోగాత్మక సాధనాన్ని అమర్చారు. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే తొలిసారి. సో ఆ సాధనం, ఆ డివైస్ ఏంటో చూద్దాం ఒకసారి. ఈ శస్త్రచికిత్సకు 8 గంటల సమయం పట్టింది. అండ్ ఈ సాధనం వల్ల ఒర్రాన్ ఒక్క రోజులో మూర్ఛ బారిన పడడం 80% తగ్గింది. మెదడులో విద్యుత్ చర్యలు అసాధారణ స్థాయిలో పెరగడం వల్ల మూర్ఛ వ్యాధి తలెత్తుతుంది. ఒరాన్ తలలో అమర్చిన న్యూరో స్టిమ్యులేటర్ ఒక స్థిర స్థాయిలో విద్యుత్ ప్రకంపనలను వెలువరిస్తుంది. వాటిని మెదడు అంతర్భాగంలోకి పంపుతుంది. మూర్ఛ వ్యాధి బాధితుల్లో వెలువడే అసాధారణ సంకేతాలను అది విచ్ఛిన్నం చేస్తుంది. ఓకే, అంటే అసలు ఈ యొక్క ఫిట్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే
బ్రెయిన్లో ఉన్న ఎలక్ట్రికల్ ఇంపల్సెస్లో డిస్టర్బెన్సెస్ రావడం అనమాట. ఇక్కడ ఒక న్యూరో స్టిమ్యులేటర్ని అరేంజ్ చేస్తారనమాట బ్రెయిన్లో, ఓకే, ఆర్టిఫిషియల్గా. ఇదేం చేస్తుంది అంటే ఆ ఇంప్రాపర్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్స్ని రెగ్యులేట్ చేసి బ్రెయిన్కి యాక్టివిటీ సెండ్ చేస్తుంది, అంటే సిగ్నల్స్ సెండ్ చేస్తుంది. దాని ద్వారా మూర్ఛ వ్యాధి అనేది పర్సంటేజ్ లెవెల్ తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకే, సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ మూర్ఛ వ్యాధిని తగ్గించడానికి ఒక నావెల్ టెక్నాలజీ తీసుకొచ్చింది ఎవరు అని అడుగుతారు, బ్రిటన్ శాస్త్రవేత్తలు. అండ్ ఆ యొక్క డివైస్ నేమ్ ఏంటి అంటే ద న్యూరో స్టిమ్యులేటర్. నెక్స్ట్ వన్, a startup incubated at IIT Mandi has developed an artificial intelligence enabled yoga mat named Yogi5. అంటే ఒక స్టార్టప్, ఎక్కడది అది, ఐఐటి మండి ఉంది కదా, ఎక్కడ ఉంటుంది మండి, హిమాచల్ ప్రదేశ్. మనం ఏ ఐఐటి చూసిన న్యూస్లో అది ఏ స్టేట్లో ఉందో గుర్తుపెట్టుకోవాలి. అండ్ దానికి సంబంధించిన ఇన్నోవేషన్స్ అన్ని ఒక చోట పెట్టుకుని రాసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఐఐటి మండీకి సంబంధించిన ఇన్నోవేషన్ ఏంటి అంటే యోగా మ్యాట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధతో ఆధారితమైన ఒక యోగా మ్యాట్ని సింథసైజ్ చేస్తూ ఏ ఐఐటి న్యూస్లోకి వచ్చింది అని అడుగుతారు. ఐఐటి మండి ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. ఒకసారి చూద్దాం, దాని నేమ్ ఏంటంట, యోగి5. యోగి5 అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనాబుల్డ్ యోగా మ్యాట్. అండ్ ఇట్ ఈస్ అన్ ఇన్నోవేటివ్ స్మార్ట్ యోగా మ్యాట్ సపోర్టెడ్ బై టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ at IIT Mandi under the NMICPS program of the Department of Science and Technology. DST దేని కింద వర్క్ చేస్తుంది, ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వర్క్ చేసే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరిగిన రీసెర్చ్ అనమాట. అండ్ వాస్ ప్రెజెంటెడ్ టు యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ ఇంటర్నేషనల్ యోగా డే. మనం చూసాం కదా, మనం June 21 ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాం కదా, ఆ రోజున కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఇది ప్రెజెంట్ చేయడం జరిగిందంట. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏఐ ఎనాబుల్డ్ యోగా మ్యాట్ యోగి5 సింథసైజ్ చేసిన ఐఐటి ఏది అని అడుగుతారు, ఐఐటి మండి. నెక్స్ట్ వన్, ద యునెస్కో ఆనర్డ్ కోజికోడ్ యాజ్ ద ఇండియాస్ ఫస్ట్ సిటీ ఆఫ్ లిటరేచర్ on June 23. According to this status, the city's cultural history should be celebrated and used to help develop literary ability. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే యునెస్కో అంటే ఏంటి, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఓకేనా. ఈ యునెస్కో ఏం చేస్తుంది అంటే వరల్డ్ వైడ్గా లిస్టులని రిలీజ్ చేస్తుంటుంది అనమాట. అంటే ఒకటి కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్తాం మనం, అండ్ ఇంకొకటి వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ సైట్స్, వరల్డ్ హెరిటేజ్ సిటీస్ అని చెప్తాం, అండ్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని చెప్తాం. కొన్ని లిస్టులను క్రియేట్ చేసి వాటి ద్వారా ప్రపంచంలో ఉన్న హెరిటేజ్ ఇష్యూస్ని, తర్వాత సిటీస్ని, సైట్స్ని, అండ్ కొన్ని కళలని, ఇంటాంజిబుల్ థింగ్స్ అన్నిటినీ కూడా ప్రిజర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏంటి, యునెస్కో. ఓకే, ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది ఏంటి అంటే క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ కాన్సెప్ట్, సిసిఎన్ కాన్సెప్ట్, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్స్ ఆఫ్ యునెస్కో, ఓకేనా. ఇప్పటి వరకు ఇండియాలో ఎన్ని ఉన్నాయి అని అడుగుతారు. యాక్చువల్లీ ఈ న్యూస్ అనేది లాస్ట్ ఇయర్దే, అంటే నథింగ్ బట్ ఇప్పటి వరకు ఇండియాలో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో 6 ఉండేవి, ఓకేనా, 6. లాస్ట్ ఇయర్ ఏంటి అంటే ఇంకో 2 యాడ్ అవబోతున్నాయి అనేసి మనం చూసాం. ఆ 2 ఏంటి, 7 and 8 వచ్చి కోజికోడ్, 8 వచ్చి గ్వాలియర్. గుర్తుపెట్టుకోండి, కోజికోడ్ అండ్ గ్వాలియర్ అనమాట. సో ఇప్పుడు ఈ 2 అఫీషియల్గా కోజికోడ్ని డిక్లేర్ చేశారనమాట. ఓకే, సో ఏ జాబితాలో అని అడుగుతారు, క్రియేటివ్ సిటీస్ కాబట్టి. కోజికోడ్ వచ్చి సిటీ ఆఫ్ లిటరేచర్, ఓకేనా, సిటీ ఆఫ్ లిటరేచర్ జాబితాలో కోజికోడ్ని ఎంటర్ చేశారు. అండ్ గ్వాలియర్ వచ్చేసి సిటీ ఆఫ్ మ్యూజిక్ అనమాట. సో ఇట్లా లింక్ చేసుకోండి. సరే చూద్దాం. PM lauds inclusion of Kozhikode as City of Literature and Gwalior as City of Music in UNESCO's Creative Cities Network. మనం చెప్పాం కదా. సో ఇప్పటి వరకు యునెస్కోకి సంబంధించిన క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో ఇండియా నుంచి ఎన్ని ఉన్నాయని అడిగితే ఎన్ని చెప్పాలి, 8. ఇది ఫైనల్ ఇప్పుడు వరకు ప్రెసెంట్. అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయని అడిగితే 42, 42, ఓకేనా. అండ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ 15. ఓకే, ఇట్లా లిస్ట్ అనేది చూసుకోండి, అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఈ 15లో లాస్ట్ వన్ వచ్చేసి గర్బా డ్యాన్స్, గుజరాత్లో ఉన్న గర్బా డ్యాన్స్ ఉంది కదా, ఈ గర్బా డ్యాన్స్ అనేది 15th వన్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ 41 వచ్చేసి, ఓకే, ఇక్కడ 41 వచ్చేసి శాంతినికేతన్ అండ్ 42 వచ్చేసి హొయసలా టెంపుల్స్ ఆఫ్ కర్ణాటక, ఓకేనా. 41 వచ్చి శాంతినికేతన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, 42 వచ్చేసి కర్ణాటకలో ఉన్న హొయసలా టెంపుల్స్. ఇది అప్డేటెడ్ అనమాట. ఇంకేమైనా వస్తే మనం యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వన్, జార్ఖండ్లో భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ అంటే
కోల్ గ్యాసిఫికేషన్ టెక్నిక్ అంటారు కదా, సో ఆ టెక్నిక్ ద్వారా ఒక ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారంట. ఎక్కడ అంటే జార్ఖండ్ లో. అది చూద్దాం ఒకసారి. కోల్ ఇండియా అనుబంధ సంస్థ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్, అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ యూసీజీ అని పిలుస్తారు, ప్రాజెక్ట్ ను ప్రయోగాత్మకంగా జార్ఖండ్ లో ప్రారంభించింది. యూసీజీ అనేది భూమిలో ఉన్న బొగ్గును మండే వాయువుగా మార్చే పద్ధతి. మీథేన్, హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వంటి విలువైన వాయువులుగా మారుస్తారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, కోల్ ఫీల్డ్స్ అంటే ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ అనే సంస్థ దేనికి అనుబంధంగా పనిచేస్తుందని అడుగుతారు. ఏంటి, కోల్ ఇండియాకి అనుబంధంగా పనిచేసే ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ అనేది అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ టెక్నిక్ ద్వారా తయారు చేసే ఒక ప్రాజెక్ట్ ను ఎక్కడ ఇన్కార్పొరేట్ చేస్తున్నారని అడుగుతారు. జార్ఖండ్. ఓకే, గుర్తుపెట్టుకోండి జార్ఖండ్ లో. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి జార్ఖండ్ లోని జమ్తారా జిల్లా, జార్ఖండ్ లోని జమ్తారా డిస్ట్రిక్ట్ లో ఎగ్జాక్ట్ లొకేషన్ అనమాట. ఓకే, జస్ట్ యూసీజీ ద్వారా తీసుకొస్తున్న ప్రాజెక్ట్ ఎక్కడ అని అడిగితే జార్ఖండ్. అండ్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ వాళ్ళు తీసుకొస్తున్న ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, ఇండియా ర్యాంక్స్ థర్డ్ లార్జెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్. డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్ లో అంటే డొమెస్టిక్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ కాకుండా ఓన్లీ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఏవియేషన్ లోనే ఇండియా ఎన్నో ర్యాంక్ లో ఉంది అని అడుగుతారు. థర్డ్ ర్యాంక్. ఓకే, ఒకసారి చూద్దాం స్క్రిప్ట్. ద ఇండియన్ ఏవియేషన్ మార్కెట్ హ్యాస్ గ్రోన్ టు బికమ్ ద థర్డ్ బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇట్ హ్యాస్ మూవ్డ్ అప్ ఫ్రమ్ 5th place a decade ago to this important accomplishment. ఒక డికేడ్ ముందు అంటే 10 years ముందు ఇదే ఇండియా అనేది 5th place లో ఉందంట డొమెస్టిక్ ఏవియేషన్ లో. అయితే ఇప్పుడు చూసుకుంటే 2 places పైకి వెళ్ళి 3rd place కి వెళ్ళింది. అండ్ టు బి క్లియర్, ద యుఎస్ హ్యాడ్ ద మోస్ట్ సీట్స్ ఇన్ నవంబర్, ఫాలోడ్ బై చైనా. సో ఫస్ట్ 2 పొజిషన్స్ కూడా చూడాలి కదా. ఫస్ట్ పొజిషన్ లో యుఎస్ ఉంది, సెకండ్ పొజిషన్ లో చైనా ఉంది, థర్డ్ పొజిషన్ లో ఇండియా ఉంది ర్యాంకింగ్ చూస్తే. అండ్ వైల్ జపాన్ అండ్ బ్రెజిల్ కేమ్ ఇన్ నెక్స్ట్ విత్ 12 million and 10 million సీట్స్ రెస్పెక్టివ్లీ. అంటే టాప్ 5 పొజిషన్స్ లో ఎవరెవరు ఉన్నారు చూడండి సరిపోతుంది. ఇండియా ర్యాంక్ ఎంత అంటే 3rd ర్యాంక్. సో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద ఈ రిపోర్ట్స్ వచ్చాయి. ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎవరు ఇప్పుడు ప్రెసెంట్ క్యాబినెట్ లో అంటే రామ్మోహన్ నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలక్ట్ అయిన ఎంపీ. నెక్స్ట్, ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ క్యారీడ్ అవుట్ ద థర్డ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ RLV landing experiment on June 23 at the aeronautical test range in చిత్రదుర్గ, కర్ణాటక చిత్రదుర్గ నుంచి RLV టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ న్యూస్ లోకి వచ్చారు. ఎవరు, ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియాకి సంబంధించి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్న ఒక ఆర్గనైజేషన్ అనమాట, మనకు తెలుసు కదా. సో ఇప్పుడు న్యూస్ లోకి వచ్చింది ఏంటంటే RLV రీయూజబుల్ లాంచ్ వెహికల్. సో అసలు లాంచ్ వెహికల్ అంటే ఏంటో మనకు తెలియాలి. లాంచ్ వెహికల్ అంటే ఏంటి, ఈ యొక్క శాటిలైట్స్ ఆర్ పేలోడ్స్ ని మోసుకెళ్లేది ఉంటుంది కదా స్పేస్ కి, దాన్ని లాంచ్ వెహికల్ అని పిలుస్తాం. అయితే ఇప్పటి వరకు జరుగుతుంది ఏంటి అంటే మనం చూస్తూ వచ్చిన PSLV అయినా GSLV అయినా ఇవన్నీ కూడా ఈ లాంచ్ వెహికల్స్ అనేవి శాటిలైట్స్ ఆర్ పేలోడ్స్ ని స్పేస్ కి తీసుకెళ్లి అక్కడ ఉన్న సరైన ఆర్బిట్ లో ఆ శాటిలైట్స్ ని వదిలి అక్కడే ఉండిపోతాయి అనమాట లాంచ్ వెహికల్స్ అనేవి, తిరిగి భూమి మీదకి రావు. ఓకే, దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఎక్స్ట్రా ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కి. సో అది తగ్గించే విధంగా ఉండాలి అని. అండ్ మనకి తెలుసు కదా, మనకి అవుటర్ స్పేస్ ట్రీటీ ఉంది. అంటే ఏంటి, 1967లో చేసుకున్నామని చెప్పాం. ఆర్టిమిస్ అకార్డ్స్ ఉంది, దాని ప్రకారం చేసుకున్న ఒక ట్రీటీ. ఏంటి అందులో ఏముంటుంది అంటే పీస్ఫుల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది చేసుకోవాలి. అండ్ స్పేస్ డెబ్రిస్ అనేది తగ్గించాలి, అంతరిక్ష చెత్త అని పిలుస్తారు. సో అది తగ్గించాలి. సో ఇవన్నీ మైండ్లో దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనేది తయారు చేయడం జరిగింది. అసలు దీని ఫంక్షనింగ్ ఏంటి అంటే ఇది కూడా మిగతా లాంచ్ వెహికల్స్ లానే శాటిలైట్స్ ఆర్ పేలోడ్స్ ని తీసుకెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సరైన ఆర్బిట్ లో ఆ యొక్క శాటిలైట్స్ ని పెట్టేసి అక్కడ నుంచి మళ్ళీ ఎర్త్ మీదకి వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? సో అది రీయూజబుల్ లాంచ్ వెహికల్ యొక్క బెనిఫిట్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఖర్చు తగ్గుతుంది, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కదా లాంచ్ వెహికల్ ని, ప్రతిసారి కొత్తగా చేయకుండా. ఓకే, సార్ స్క్రిప్ట్ చూద్దాం. రీయూజబుల్ లాంచ్ వెహికల్ పుష్పక్, దాని పేరేంటంట పుష్పక్. ఓకే, RLV పేరు పుష్పక్. is an innovative spacecraft developed by country space agency, nothing but ISRO, designed to carry payloads into space and return to Earth for reuse. And it aims to significantly reduce the cost of space missions by reusing the vehicle multiple times. మళ్ళీ యూజ్ చేసుకోవడం ద్వారా దాని యొక్క కాస్ట్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ యొక్క కాస్ట్ ని తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. జస్ట్ దాన్ని ఏం గుర్తుపెట్టుకోండి, పుష్పక్. నెక్స్ట్ కాన్సెప్ట్, ఇది దేనికి సంబంధించింది అంటే G7 ఉంది కదా, G7 గ్రూపింగ్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతూ వస్తుంది అనేసి ఒక ఆర్టికల్ కవర్ అయింది అనమాట. సో అదేంటో చూద్దాం.
ప్రజాస్వామ్య పారిశ్రామిక దేశాల బృందంగా అభివర్ణించుకునే G7 సమూహం 1975లో ఫామ్ అయిందంట. ఈ ఆర్టికల్లో ఉన్న ప్రతిదీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఫోకస్ చేయండి. G7 గ్రూపింగ్ ఎప్పుడు ఫామ్ అయింది? 1975. ఓకే, ఇందులో ఎవరెవరు ఉన్నారు చూద్దాం. అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్లు సభ్యులుగా ఉన్నాయి. మొత్తం 7 కంట్రీస్. అయితే G8 అంటే ఏంటి? G7 ప్లస్ రష్యా ఈజ్ ఈక్వల్ టు G8. ఓకేనా? ఇందులో ఐరోపా సమాఖ్యను కూడా పూర్తి స్థాయి సభ్యురాలిగా పరిగణిస్తారు. అయితే EU ఇతర సభ్య దేశాల మాదిరిగా రొటేషన్ పద్ధతిపై G7కు అధ్యక్షత వహించే సంప్రదాయం లేదు. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు ఆహ్వానితులుగా G7కు వస్తారు. అండ్ భారతదేశం కూడా ఆహ్వానిత హోదాలో పాల్గొంటూ వస్తుంది. మనం చూస్తే G7 గ్రూపింగ్ మీటింగ్ జరిగింది కదా, దానికి ఇండియా వెళ్ళింది. అందులో సభ్యత్వం ఉందా? లేదు ఇండియాకి. కానీ ఆహ్వానితురాలుగా అంటే ఇన్వైట్ చేశారనమాట, ఇండియా లేకపోయినా కానీ. ఓకే, ఎక్కడ జరిగింది G7 మీటింగ్? రీసెంట్గా ఇటలీ. ఇటలీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ కదా. సో ఇటలీలో ఇప్పుడు మీటింగ్ జరిగింది. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి జార్జియా మెలోని. ఓకే, అయితే ఇక్కడ టోటల్ ఆర్టికల్లో చెప్పేది ఏంటి అంటే G7 గ్రూపింగ్ యొక్క ప్రామినెన్స్ తగ్గిపోయి G20, బ్రిక్స్ అండ్ SCO యొక్క ప్రామినెన్స్ పెరుగుతుందంట. అంటే ఏంటి? ఏమేమి ఉంటాయి ఈ కూటమిలో? G20 అంటే G8 కాకుండా ఇంకా 12 నేషన్స్ ఉంటాయి. బ్రిక్స్ కూటమిలో మొత్తం 10 నేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఏమేమి ఉంటాయి బ్రిక్స్లో? వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట బ్రిక్స్ అనేది మనకి. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. వీటితో పాటు ఇంకో 5 కొత్త నేషన్స్ కూడా వచ్చాయి. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అండ్ UAE. ఓకేనా? ఇవి బ్రిక్స్లో నేషన్స్. దీని ప్రామినెన్స్. అండ్ SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం మనం. సో ఈ SCO యొక్క ప్రామినెన్స్, వీటి ప్రామినెన్స్ పెరిగిపోతుంది, G7 యొక్క ప్రామినెన్స్ తగ్గుతుంది అని ఒక ఆర్టికల్ కవర్ అయింది. జస్ట్ ఇక్కడ మ్యాక్సిమం ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ అన్ని కవర్ అయ్యాయి. సో ఒకసారి ఫోకస్ చేసి ఏ గ్రూపింగ్లో ఏ మెంబర్ ఉంది, ఎందులో లేదు, కామన్గా ఏ మెంబర్స్ ఎందులో ఉన్నాయని చూడండి. ఓకే, ఏ గ్రూపింగ్లో ఏ కంట్రీస్ ఉన్నాయనేది చూడండి. అండ్ ఇండియా ఏ గ్రూపింగ్లో ఉందో చూడండి, సరిపోతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. సో కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.